31వ రోజు జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ పత్రిజీ ప్రబోధాల్లో ఈరోజు బుద్ధిని పెంచుకో, బుద్ధుడిలా నడుచుకో అంటూ పత్రిజీ మనకేం చెప్తున్నారో తెలుసుకుందామా. దుఃఖానికి మనసు కారణం, దుఃఖం లేకుండా ఉండటానికి బుద్ధి కారణం. మన బుద్ధిని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఇంకాస్త అందంగా ఉండటానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకాస్త డబ్బు సంపాదించటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని కండలు సంపాదించుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఇంకొంచెం బుద్ధి సంపాదించుకోవటం కోసం ఎవ్వరూ కష్టపడటం లేదు. బుద్ధిని సంపాదించాలనుకున్నవాడు నా బుద్ధిని నేను పెంపొందించుకోవాలి అని అనుకున్నవాడే ధ్యానం మొదలు పెడతాడు. బుద్ధుడంటే బుద్ధి ఉన్నతనం, ప్రబుద్ధుడు అంటే బుద్ధి లేనితనం అంటున్నారు పత్రి సార్. ఈరోజు ఇంకొకసారి పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరో తెలుసుకుందాము. ఎవరు పిరమిడ్ మాస్టర్? అది ఈరోజు ప్రశ్న. నేను గొప్పవాడిని అనుకుంటే అతను పిరమిడ్ మాస్టర్ కాదు. నేను గొప్పవాడిని కాదు అనుకుంటే అతడి పిరమిడ్ మాస్టర్ కాదు. ఇది మొట్టమొదటి తెలుసుకోవాల్సిన పాయింట్. నేను ఈ విధంగా గొప్ప, నేను ఆ విధంగా గొప్ప, ఇందుకోసం గొప్ప, అందుకోసం గొప్ప అనుకుంటే యు ఆర్ నాట్ ఏ పిరమిడ్ మాస్టర్. నేను ఈ విధంగా గొప్పవాడిని కాదు, ఆ విధంగా గొప్పవాడిని కాదు అని ఏ విధంగా అనుకున్నా మళ్ళీ యు ఆర్ నాట్ ఏ పిరమిడ్ మాస్టర్. ఇది రెండు వైపులా పదును ఉన్న కత్తి. ఎటువైపు ఊగినా మనం పిరమిడ్ మాస్టర్ కాదు. నేను మంచివాడిని అనుకుంటే పిరమిడ్ మాస్టర్ కాదు. నేను మంచివాడిని కాదు అనుకుంటే అప్పుడు కూడా పిరమిడ్ మాస్టర్ కాదు. ఈ రెండింటి నుంచి దూరంగా ఉన్నవాడు పిరమిడ్ మాస్టర్. ఎవరైనా స్త్రీ నేను చాలా అందగత్తెని అనుకుంటే అది సత్యదూరం. నేను అందగత్తెను కాదు అనుకుంటే అది కూడా సత్యదూరమే. అందం అనేది ముఖంలో ఉండదు, చూసే కళ్ళల్లో ఉంటుంది. నేను జ్ఞానిని అనుకుంటే పొరపాటు, నేను అజ్ఞానిని అనుకుంటే కూడా పొరపాటే. ఇలాంటి పొరపాటు చేయకుండా పిరమిడ్ మాస్టర్ ఎప్పుడూ తనని తాను సంరక్షించుకుంటూ ఉంటాడు. ఒక ఆలోచన వచ్చిందనుకోండి, నేను గొప్పవాడిని అని చెప్పేసి వెంటనే దానిని విరుగుడు ఆలోచన తెప్పించుకోవాలి మనం. నేను గొప్పవాడిని కాదు అని చెప్పేసి. ఎందుకు గొప్పవాడిని కాదో కారణాలు వెతుక్కోవాలి మనం. ఫలానా జరిగింది కదా, అందుకే నేను ఎలా గొప్పవాడిని అవుతాను, ఇంకో విధంగా జరిగింది కదా, నేను ఎలా గొప్పవాడిని అవుతాను అని మనం కారణాలు మనమే వెతుక్కోవాలి. మన ప్రమాణాలు మనమే తెలుసుకోవాలి. ఎందుకు నేను గొప్పవాడిని కాదో, అలాగే నేను గొప్పవాడిని కాదు అని ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అందుకు నేను గొప్పవాడిని అని కూడా ఒక ప్రతి ఆలోచన చేసుకోవాలి. ఎన్నో కారణాలు దొరుకుతాయి మనకి వెరిఫికేషన్ ఇవ్వడానికి. నేను గొప్పవాడిని అనుకోవడానికి ఎన్నో కారణాలు దొరుకుతాయి. నేను గొప్పవాడిని కాదు కదా అని అనుకోవడానికి ఎన్నో కారణాలు దొరుకుతాయి. కారణాలు వెతికేవాడికి బోలెడన్ని కారణాలు. దేనికైనా కానీ నేను గొప్పవాడిని అని మూఢత్వంలో పడుతుంటే నేను గొప్పవాడిని కాదు అని గ్రహించడానికి ఎన్నో కారణాలు మనం తెలుసుకోవచ్చు. వెంటనే ఆ ప్రక్రియకి మనం పూనుకోవాలి. అప్పుడు మళ్ళీ బ్యాలెన్స్లోకి వస్తాం మనం. అలాగే ఎవరైనా కూడాను నేను గొప్పవాడిని కాదు కదా, నేను చండాలుని కదా అనుకుంటే వాడికి కూడా కారణాలు దొరుకుతాయి. నేను చండాలుని కాదు, నేను గొప్పవాడిని అని తెలుసుకోవటానికి ఆ కారణాలు వెతుక్కోవాలి. ఎవరో మనకి కారణాలు సప్లై చేయరు, మన కారణాలు మనమే వెతుక్కోవాలి. ఎందుకు నేను గొప్పవాడిని కాదు, ఎందుకు నేను గొప్పవాడినో రెండింటికి కూడాను ఎప్పటికప్పుడు ఈ కారణాలు తెలుసుకుంటూ మన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అది పిరమిడ్ మాస్టర్. నువ్వు సమయం వృధా చేస్తున్నావా, చేయటం లేదా అని ఇంకొక ప్రశ్న. నేను సమయాన్ని వృధా చేస్తున్నాను అనుకుంటే కూడా తప్పే. సమయం వృధా చేయటం లేదనుకున్నా తప్పే. నేను సమయాన్ని వృధా చేస్తున్నాను అనుకుంటే 190 కారణాలు వెతుక్కోవచ్చు. నేను సమయాన్ని వృధా చేయటం లేదు అనుకుంటే ఏ విధంగా నీవు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నావు అని వెతికితే కారణాలు కనబడతాయి.
ఏ మూలకో దాక్కుని ఉంటాయి కారణాలు. నువ్వు వెతికితే ఆ కారణాలు అక్కడ దాక్కోకుండా బయటికి కనబడతాయి. నువ్వు వెతకపోతే ఆ కారణాలు నీకు కనబడవు. ఆ వెతకకుండా మనకు ఆ కారణాలు కనబడకపోతే నేను చెత్తవాడిని, నేను గొప్పవాడిని అని అనవసరంగా మన మీద మనం భావావేశాలు రుద్దుకుంటుంటాము. దెన్ యు ఆర్ నాట్ ఏ పిరమిడ్ మాస్టర్. నేను సమయాన్ని వృధా చేస్తున్నానా అన్న సంశయం వస్తే మనం సమయం వృధా చేయటం లేదు కదా, ఇవన్నీ చేస్తున్నాం కదా అని కారణాలు వెతుక్కోవాలి. ప్రతిదానికి కారణాలు వెతుక్కోవాలి. ఒక విధమైన భావన వస్తే మనసులో దానికే అంటిపెట్టుకోకూడదు. ఆ భావనకి ప్రతి విరుద్ధమైన కారణాలు వెతుక్కోవాలి. లేకపోతే మనం జీవితమంతా ఒకే భావంతో కూరుకుపోయి ఉంటాము. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మా ఫాదరు ఆయన కాన్పూర్లో షుగర్ టెక్నాలజీ చేశారు. ఉయ్యూరులో నిజామాబాద్లో బోధనలో ఉద్యోగం చేశారు. అన్నీ బాగానే ఉన్నాయి మా ఫాదర్కి. ఒకసారి ఏమైందంటే అతనికన్నా 2 నెలలు జూనియర్ అయిన అతని స్నేహితుడికి ప్రమోషన్ ఇచ్చారు. దాంతో నేనెంతటి వెధవనా అని ఒక ఒపీనియన్కి వచ్చేసారు మా ఫాదర్. దాంతో ఆయన మతి చెడిపోయింది. నాకన్నా 2 నెలలు జూనియర్ వాడికి ఎలా ప్రమోషన్ ఇచ్చారు అని ఒక విధమైన భావావేశానికి ఆయన లోనయ్యారు. ఆ ఒక్క డెసిషన్తో ఆయన జీవితం అంతా అస్తవ్యస్తమైపోయింది. ఆయన కుటుంబం అంతా అస్తవ్యస్తమైపోయింది. ఇంట్లో ఎప్పుడు చూసినా యుద్ధాలే. ఆఖరికి ఆయనను మెంటల్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఎలక్ట్రిక్ షాక్ ఇప్పించటము జరిగింది. మా చిన్నప్పుడు అంతా మెంటల్ హాస్పిటల్ చుట్టే తిరిగాము. ఎందుకంటే ఆయనని ఇంట్లో పెట్టుకుంటే మా అమ్మగారిని సంరక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది. చిన్నప్పుడు మా జీవితం అంతా అలా గడిచింది. ఎందుకంటే ఆయన ఒకానొక భావానికి వచ్చినప్పుడు దానికి ఆపోజిట్ కారణాలు వెతుక్కోలేదు ఆయన. ఏ భావానికి వచ్చాడో ఆ భావానికి మళ్ళీ మళ్ళీ కారణాలు వెతుక్కున్నాడు. అంటే సరికాని జీవితం జీవించాడు మా ఫాదర్. మిగతా అన్నీ బాగున్నాయి, కానీ నేను గొప్పవాడిని కాదు అని అనుకున్నాడు. వాడు కదా గొప్పవాడు, అందుకే వాడికి ప్రమోషన్ వచ్చింది కదా అనుకున్నాడు. అక్కడ తన గొప్పతనం తాను చూడగలిగి ఉంటే ఎంత బాగుండేదో. ఆయన ఎంతో గొప్పవాడు యాక్చువల్లీ, కానీ ఆయన తన గొప్పతనాన్ని చూడలేకపోయాడు. ఆ కారణాలు వెతుక్కోలేకపోయాడు. ఈ మాత్రం చేయక జీవితం అంతా చతికిల పడిపోయింది, నిరర్ధకమైపోయింది. ఇదే ప్రతి మనిషి జీవితంలో జరిగేది. ఒకరు నేను గొప్పవాడిని కదా అనుకుని అహంకారం పెరిగిపోయి చతికిల పడుతుంటారు. ఒకడు నేను గొప్పవాడిని కాదు కదా అని నేను వెధవననుకుంటూ నిర్వీర్యులైపోయి చతికిల పడుతూ ఉంటారు. ఒకడు అహంకారంతో, ఒకడు నిర్వీర్యంతో, ఒకడు డబ్బు ఉన్నతనంతో, ఇంకొకడు డబ్బు లేనితనంతో. ఒక స్త్రీ నేను అందంగా ఉన్నాను అనుకుంటే, ఒక స్త్రీ నేను అందంగా లేను అనుకుంటూ చతికిల పడుతూ ఉంటారు. మొత్తానికి చతికిల పట్టడం అనేది కామన్. దీనినే గౌతమ బుద్ధుడు అన్ని చోట్ల దుఃఖం ఉంది కదా నాయనా అన్నాడు. ఫస్ట్ నోబుల్ ట్రూత్. ఎందుకు అందరూ దుఃఖంలో ఉన్నారు? ఎందుకు అందరూ చతికిల పడి ఉన్నారు? ఒకరు నేను రాజు అని అనుకుని అహంకారంతో చతికిల పడిన వాళ్ళు ఉన్నారు. ఒకరు నేను ప్రజని అని నా దగ్గర ఏమీ లేదనుకుని కూడా చతికిల పడిన వాళ్ళు ఉన్నారు. ఎటు చూసినా చతికిల పడి ఉన్నవాళ్లే, దుఃఖంతో ఉన్నవాళ్లే. 2 కళ్ళు ఉన్నవాళ్ళు, 2 కళ్ళు లేని వాళ్ళని చూసి హాయిగా జీవించవచ్చు కదా. ఆ పని చెయ్యరు. ఒక అందం లేని స్త్రీ తోటి అందం లేని స్త్రీని చూసి హాయిగా జీవించవచ్చు కదా, కానీ ఆ పని చేయదు. ఎప్పటికప్పుడు మనలోని భావావేశాలని ఆపోజిట్గా తీసుకెళ్తూ దానికి సరిగా కారణాలు వెతుక్కోవాలి మనము. ఆత్మన్యూనత భావాలు ఉండకూడదు. అది ఎవరు కల్పిస్తున్నారు మనకి? మనకి మనమే కల్పించుకుంటున్నాం. ఎవరికి వారు నేను తక్కువ, నేను తక్కువ అనుకుంటూనే జీవిస్తూ ఉన్నారు. జీవితం అంతా అలా సాగిపోతుంది. కొంతమంది నేను ఎక్కువ అనుకుంటూ చతికిలు పడిపోయి ఉన్నారు. ఎంత విచిత్రం కదా. అందుకే ఎక్కడ చూసినా దుఃఖం ఉందన్నాడు గౌతమ బుద్ధుడు. మరి దుఃఖం నుంచి మనం బయటపడటానికి ఏం చేయాలి? నేను గొప్పవాడిని అనుకున్నప్పుడల్లా ఆ విధంగా నేను గొప్పవాడిని కాదు కదా అని చెప్పేసి మనం కారణాలు వెతుక్కోవాలి. నేను గొప్పవాడిని కాదు కదా అని అనుకున్నప్పుడల్లా ఆ విధంగా
నేను గొప్పవాడిని కదా అని చెప్పేసి మరి కొంత కారణాలు వెతుక్కోవాలి మనము. ఎటువైపు నుంచైనా మనం ఆలోచించగలం. ఎటువైపు కారణాలు వెతుక్కున్నా అటువైపు మనకు బోలెడన్ని కారణాలు కనబడతాయి. నేను శరీరమే అనుకుంటే శరీరం కాదనుకోవటానికి కారణాలు దొరుకుతాయి. నేను శరీరం కాదు ఆత్మని అని తెలుసుకుంటే దానికి కారణాలు మనకు దొరుకుతాయి. నేను చిన్నప్పటి నుంచి ఇదే శరీరంలో ఉన్నాను కదా, నాలో ఏం మార్పు లేదు కదా, చిన్నప్పటికి ఇప్పటికీ శరీరం మారిపోయింది కానీ నాలో ఏ మార్పు లేదు కదా అని కారణాలు వెతుక్కుంటే మన ఆత్మతత్వం గురించి పూర్తిగా తెలుస్తుంది. ఆ కారణాలు వెతుక్కోకపోతే ఏమీ తెలియదు. ఒక వస్తువు పోయింది, పోయినట్టు మనకు తెలుసు. అప్పుడు ఏం చేయాలి? మనం వెతుక్కోవాలి. ఇక ఆ వస్తువు ఎక్కడ ఉందో అని వెతకాలి. మొత్తం ఇంటిని గాలించాలి. ఎక్కడో ఒక చోట నక్కి ఉంటుంది. ఆ వస్తువు దొరుకుతుంది మనకి. వెతకపోతే దొరుకుతుందా ఏంటి? ప్రతి మనిషి దుఃఖానికి కారణాలు వెతుక్కుంటున్నాడు. ఆనందానికి కారణాలు వెతుక్కోవాలి. ఎంతసేపు నాకు ఇది లేదు కనుక నాకు దుఃఖం ఉంది, అది లేదు కనుక నాకు దుఃఖం ఉంది, మా పక్కింటి వాడికి 2 కార్లు వచ్చాయి, నాకు ఒకటే కారు ఉంది కనుక నాకు దుఃఖం ఉంది అనుకుంటున్నాడు. ఏమైనా అర్థం ఉందా? ప్రతి మనిషి దుఃఖానికి లోనే ఎందుకున్నాడంటే వాడి దుఃఖం కోసమే కారణాలు వెతుక్కుంటున్నాడు. వాడి తెలివినంతా అటువైపే ఉపయోగిస్తున్నాడు. ఎంతో తెలివైన వాడు దుఃఖపడటం కోసం 1,00,000 కారణాలు వెతుక్కుంటున్నాడు. రామచంద్ర, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా అండి? థ్యాంక్ యూ.